ఈరోజు మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో 1 గంట 2 గంటలు కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినాలంటే మనకెంతో కష్టం, ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే కూర్చోలేం. కొంతమంది నడుములు నొప్పని, కొంతమంది షుగర్ అని, కొంతమంది బలహీనతని, కొంతమంది నీరసమని రకరకాలైనటువంటి సమస్యలను బయట పెడతారు. మరి ఆనాడు లేవా సమస్యలు అంటే ఉన్నాయి. కాలములు ఎప్పుడైతే మనిషిలోనికి పాపము సంభవించిందో అప్పటి నుంచే మనిషిని యొక్క జీవితంలో రోగాలు, సమస్యలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు వాక్యం బోధిస్తున్నప్పుడు అంత ఆసక్తికరంగా ఎందుకు వింటున్నారంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు, నేను వాక్య చాతుర్యం వలన మీకు బోధ చేయడం లేదు, కానీ దేవుడు నాతో ఏదైతే మాట్లాడుతున్నాడో, దేవుడు ఏదైతే నన్ను బోధించమంటున్నాడో దానినే నేను బోధిస్తున్నాను అంటూ ఆయన మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. ఆ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం అంటే మన జీవితాలలో ఆసక్తి ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఆసక్తి ఉంటుందో, ఎప్పుడైతే మన జీవితంలో దేవుని కొరకు తృష్ణ కొంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం కొరకు మనం ఎదురు చూస్తామో, దేవుని కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో జరుగుతాయి. ఎందుకనంటే ఈనాడు మనము దేవుని మందిరంలో కానీ దేవుని సన్నిధానంలో కానీ కూర్చొని ప్రార్థించాలి అని అంటే చాలా కష్టం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నాకు కూడా అలానే అనిపిస్తుంది, అబ్బా మోకాళ్ళు వంగాలంటే చాలా కష్టంగా ఉంది, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని మనం ఆలోచిస్తాం కదా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు లేనిపోని ఆలోచనలు వస్తాయి. అప్పుడు మనకు దేవుని వాక్యం కూర్చొని బైబిల్ చదవడానికి కూర్చున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఏంటంటే, మనం పలానా దగ్గరికి వెళ్ళాలి కదా, పలానా పని చేయాలి కదా, లేకుంటే ఇంట్లో కొద్దిసేపు పనులు ఉన్నాయి కదా, అవి చేయాలి కదా, లేకుంటే బయటకు వెళ్ళాలి కదా, ఆఫీస్ వర్క్ చేయాలి కదా, ఇవన్నీ మన జ్ఞాపకం వస్తాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మనం సెల్ ఫోన్ పట్టుకొని ఖాళీగా కూర్చున్నప్పుడు, వీడియోస్ చూస్తున్నప్పుడు, మనము అలాంటి సమయాల్లో మనకు ఇలాంటివి రావు. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనం చదవడానికి నిశ్చయించుకుంటామో, దేవునిలో ఎప్పుడైతే సమయాన్ని గడపడానికి మనం ఇష్టపడతామో, సాతానుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే ఆ సందర్భంలో మనకు నీరసాన్ని కలిగించడం, మరి ఆసక్తి లేకుండా చేయడం, తర్వాత దేవుని యొక్క వాక్యం చదవద్దులే రేపు చదువుకోవచ్చు అనడం, తర్వాత రకరకాలైనటువంటి ఆలోచనలు, తలంపులతో దేవుని యొక్క సన్నిధిలో నుండి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలోనికి మనం వస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు త్రోయకు వచ్చినప్పుడు 7 దినములు అక్కడుండి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. 7 దినములు వరుసగా ప్రసంగం చేస్తున్నాడండి అపోస్తలుడైనటువంటి పౌలు. పరిచర్య విపరీతంగా చేస్తున్నాడు. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు దేవుడిచ్చిన పరిచర్యను నమ్మకంగా చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ పరిచర్యను నమ్మకంగా చేస్తున్నాడో, ఆ నమ్మకమును బట్టి దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలును ఎన్ని శ్రమల గుండా వెళ్ళినా, ఎన్ని బాధల గుండా వెళ్ళినా, ఎన్ని కష్టాల గుండా వెళ్ళినా దేవుడు ఆయనకు తోడయుండి నడిపిస్తూ ఉన్నాడు. గనుక అపోస్తలుడైనటువంటి పౌలు పరిచర్య బలంగా చేస్తున్నాడు. 3వ అంతస్తులోనికి పిల్లలేమి, పెద్దలేమి, వృద్ధాప్య దశలో ఉన్నవారేమి అందరూ ఎక్కి 3వ అంతస్తులో కూర్చొని ఉన్నాడు కదా. వాళ్ళు అంత వృద్ధాప్య దశలో ఉన్న వారైతేనేమి, యవనస్తులైతేనేమి, మధ్య వయసు కలిగిన వాళ్ళైతేనేమి 3వ అంతస్తులోనికి అంత ఓపికగా ఎలా ఎక్కగలిగారు కదండి. ఈనాడు మన మందిరాల్లో, మనం దేవుని మందిరంలోనికి వెళ్ళాలంటే మనం ఏం చూసుకుంటాం అంటే సుఖం చూసుకుంటాం. మనం దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్ ఎక్కడుంది, మరి కుర్చీలు ఎక్కడున్నాయి, ఏసీ ఎక్కడుంది, 2వ అంతస్తులో ఉందా, 3వ అంతస్తులో ఉందా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే బాగుంటుంది అని మనం ఆలోచించేస్తాం. మనం ఏం ఆలోచిస్తున్నామంటే, మనకు ఏది కంఫర్టో అది ఆలోచన చేసి దాని ప్రకారం దేవుని సన్నిధిలోనికి వెళుతున్నాం. దేవునికి ఇష్టమైన స్థితిలో మనము దేవుని సన్నిధానంలోనికి వెళ్ళడం లేదు, కానీ మనకేది కంఫర్ట్ అది చూసుకొని దాని ప్రకారం దేవుని యొక్క వాక్యం వినడానికి, దేవుని సన్నిధిలో కూర్చోడానికి మనం ప్రయాసపడుతున్నాం. నేను చాలా మందిరాలను నేను గమనించాను. ప్రియమైన వారలారా, ఒకరోజు నా జీవితంలో జరిగిన సంఘటనని నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, నేను పరిచర్య చేస్తున్నటువంటి మందిరంలో సాయంకాల సమయమున నవంబర్ 25వ తేదీ నేను సెమీ క్రిస్మస్ జరుపుతూ ఉన్నాను. ఒక మందిరంలో జరుపుతూ ఉన్నాను. నేను సేవకుడిగా పరిచర్య చేస్తున్న మందిరంలో. అయితే అది నేను 6 గంటలకు అన్నాను. మన వాళ్ళు రావడం అందరం 7-7:30కి అట్లా వచ్చారు. మరి పరిచర్యలో కూర్చున్నారు. అనేక మంది పాటలు పాడుతూ ఉన్నారు, దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు. మంచి పరిచర్య కార్యక్రమం జరుగుతూ ఉంది. 9:30 అయింది. ప్రేమ దేవుని బిడ్డలారా,
9:30 అయినప్పుడు వెనక నుంచి సంఘానికి కలిగినటువంటి పెద్దలు కొంతమంది ఉంటారు. సంఘములో మేము పెద్దలమి, సంఘం మాది, మాధికారంలో ఉంటుంది, మా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, మేము ఏది చెప్తే అది వినాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి కొంతమంది సంఘ పెద్దలు ఏం చేస్తారంటే, వాళ్ళు దేవుని మందిరంలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినరు. ఏం చేస్తుంటారంటే, ఆ వెనక చేరి సమయం ఎంతైంది, పాస్టర్ గారు బోధ ఎలా చేస్తున్నాడు, దేవుని యొక్క వాక్యంలో మరి ఎలా వాక్యం వెళుతూ ఉంది, తర్వాత ఎంతమంది విశ్వాసులు వచ్చారు, భోజనాలు రెడీ అయినాయా లేదా, లేకుంటే ఇంకా ఇది ఇక్కడ బయట షామేన్ వేయకూడదా, ఈ ఆలోచనలతో ఉంటారు వీళ్ళు దేవుని సన్నిధానంలోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యం వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినరు. అయితే అక్కడ నేను వాక్యం బోధిస్తున్నప్పుడు నాకు వాళ్ళు చూపించిన సిగ్నల్ ఏంటో తెలుసా, చెయ్యెత్తి ఆ వాచ్ వైపు చూపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారు, అంటే ఒక సేవకుడికి సమయాన్ని ఇస్తున్నారు వాళ్ళు, అంటే సమయం అయిపోయింది మీరు ముగించండి అని. నేను పరిచర్య చేసేటప్పుడు ఎవరి మాట విన్ను, ఎందుకంటే దేవుని మాట తప్ప నేను ఎవరి సంఘ ఆ పెద్దల మాట కానీ మరి సంఘ విశ్వాసుల మాట కానీ నేనేది కూడా దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు నేను ఎవరి మాట విన్నాం. చాలామంది సేవకులు ఎలాగున్నారంటే, సంఘములు ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దల మాటలు, ఆ సంఘస్థుల మాటలు, ఎవరెక్కువైతే ఆర్థిక సహాయం చేస్తారు వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడతారు. కానీ నేను అలాంటి స్థితిలో ఉన్నవాడిని కాదు. నేనేం చేస్తానంటే, దేవుడు నాకు ఏదైతే మాట్లాడమంటాడో, దేవుడు నాకు ఏదైతే చేయమంటాడో ఆ ప్రకారమే నేను దేవుని పరిచర్యలో వెళ్తాను. నేను పరిచర్యలోనికి వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చి ఆపమన్నా, ఎవరు వచ్చి చేయమన్నా నేను ఆపేటువంటి వాడిని కాను. అయితే వాళ్ళు వాచి చూపిస్తున్నారు. నేను అనుకున్నాను, మీరు చూపించండి ప్రశాంతంగా, మీ పని మీది, నా పని నాది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎందుకు సమయాన్ని చూపిస్తున్నారంటే, వాళ్ళు అంటున్నారు ఆరాధన అంతా అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు రేపు ఉదయం మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలండి, రేపు ఉదయం మేము డ్యూటీలకు వెళ్ళాలండి, రేపు ఉదయం మేము పలానా దగ్గరికి వెళ్ళాలండి, ఇక్కడికి వెళ్ళాలండి, అక్కడికి వెళ్ళాలండి నేను చెప్తున్నారు. అంటే దేవుని సన్నిధానంలో ఒక అరగంటో గంటో గడపడానికి వాళ్ళు వేస్తున్నటువంటి ఆలోచనలు, వాళ్ళ తలంపులను మనం గమనిస్తే ఏం ఆలోచిస్తున్నారా అంటే, దేవునికి ఇవ్వవలసిన సమయం అంతటిని కూడా రేపు ఉదయం ఏం జరగాలి, వెళ్ళాలి, మరి పడుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అంత మాత్రాన దేవుని మందిరంలోనికి వచ్చి ఏం ప్రయోజనం? ప్రియమైన వారలారా, మన జీవితంలో దేవుని సన్నిధానంలోనికి వచ్చిన తర్వాత దేవుడు మనతో ఉన్నప్పుడు, మనము దేవునితో ఉన్నప్పుడు కొన్ని చేయరాని కార్యాలు కొన్ని ఉంటాయి. వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు త్రోయలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే బోధిస్తున్నాడో అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని ఉదయం నుంచి రాత్రి వరకు ఆసక్తిగా వింటూ ఉన్నారు. చూడండి, అంతమంది దేవుని యొక్క వాక్యమును 3వ అంతస్తులో చేరి వింటూ ఉంటే, వాళ్ళకి ఆనాడు కరెంటు లేకపోయినా దీపాలు పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ అనేక మాటలను అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి ఆ మాటలను ఆసక్తిగా వింటూ దేవుని కొరకు జీవించాలి, దేవునిలో ఎదగాలనేటువంటి ఆలోచనతో వారు ముందుకెళ్తున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందయ్యానంటే, అంత ప్రసంగము జరుగుతున్న సమయంలో యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు. అక్కడ ఏది గడులు కానీ సెక్యూరిటీగా ఏది బిగించలేదు, ఓపెన్లో ఉంది అది. ఆ అబ్బాయి అక్కడ కూర్చొని మరి ఆ గోడకు అనుకుని దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నాడు. పాపం ఎందుకనో తెలియదు కానీ ఉదయం నుంచి ఆ బిడ్డ మరి ఆ యవనస్తుడు వాక్యం వింటూ రాత్రి అయినందున, అంటే అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు రాత్రి సమయంలో నిద్ర వస్తుందిగా. పాపం యవనస్తుడు అయితే ఆ కిటికీలో నుండి జారి కింద పడిపోయాడు. ఎప్పుడైతే అక్కడ నుండి జారి కింద పడిపోయాడో 3వ అంతస్తులో నుండి అక్కడ కింద పడడం, అతడు చనిపోవడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మన జీవితాల్లో గాఢ నిద్ర అనేటువంటిది మనకు చాలా అపాయాన్ని కలిగిస్తుంది. చాలామంది మరి ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు అనేటువంటి మాట ఏంటంటే, గాఢ నిద్ర కానీ దరిద్రానికి కారణమంట. మా నాన్న అంటుండేవాడు, రే నువ్వు నిద్రపోతున్నావు, నీ నిద్ర చింపిరి గుడ్డలకు కారణమవును అనేవాడు. అంటే నిద్రావస్థలో ఉండేవాడు, ఎక్కువ నిద్రను ప్రేమించేవాడు, నిద్రపోయేవాడు దరిద్రుడుగా మార్చబడతాడంట. అతడు అపాయములోను ఉరిలోను పడతాడట, తర్వాత ప్రమాదములోనికి వెళ్ళిపోతాడంటే దీనిని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే, శరీరము భారముగా ఉన్నప్పటికీ ఆత్మ సిద్ధముగా ఉండి దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని కొరకు ఎదురు చూడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.